అన్బాక్సింగ్ అనుకోవచ్చు. కుక్కర్ అన్బాక్సింగ్. ఇదేంటంటే మనకి పానాసోనిక్ వాళ్ళది ఆటోమేటిక్ కుక్కర్ వార్మర్. దీంట్లో ఏంటంటే మనకి ఈ యొక్క కుక్కర్ వస్తుంది, దాంట్లో ఒక బౌల్ వస్తుంది, తర్వాత కింద బేస్ లో వేయడానికి ఒక ప్లేట్ వస్తుంది, పైన క్యాప్ వస్తుంది అనమాట, లిడ్. దాంతో పాటు మెజరింగ్ కోసం 850 ml చిన్నది కంటైనర్ వస్తుంది, బౌల్. తర్వాత ఒక స్పూన్ వస్తుంది. ఇది వచ్చేసి మనకి 1 యూనిట్, అంటే 1 లీటర్ అనుకుంటున్నాను, 1 యూనిట్ అంటే. ఎందుకంటే అత్తయ్య వాళ్ళిద్దరి కోసమే కదా, మేమైతే కుక్కర్లో తినడం మానేస్తామని చెప్పగా అందుకనే చిన్నది తీసుకొచ్చారు. ఇది మనకి ఒక ముగ్గురు ఈజీగా తినొచ్చు. అంతకుముందు ఫస్ట్ టైం చిన్న తీసుకొచ్చుకున్నప్పుడు యాక్చువల్లీ తేవడానికి రీజన్, మా హస్బెండ్ మార్నింగ్ ఆఫీస్కి వెళ్ళేటప్పుడు ఇంకా పెద్ద కుక్కర్లో ఒక్కడి కోసం ఎందుకని తీసుకొచ్చాము. ఇంకా అబ్బా బరువు మాత్రం మస్తుంది ఫ్రెండ్స్. అది అత్తయ్య వెళ్ళేటప్పుడు అడిగారు, స్టీల్ కుక్కర్స్ కూడా వస్తున్నాయంట కదంటే, ఏమో నేను చూడలేదు ఎప్పుడు, ఒకసారి అడిగి చూడండి అన్నాను. ఇదిగోండి, దాంట్లో ఒకటి మనకి ఇంటి కింద అడుగంటకుండా అనమాట. యాక్చువల్గా ఇది వేయాలి, చాలా మంది వేయరు కదా, ఇది వేయడం వల్ల మనము అన్నం ఉమ్మగిలేటప్పుడు ఎక్సెస్ ఉన్న వాటర్ కిందికి వెళ్ళిపోతుంది, కింద అడుగంటకుండా గంజి గంజి ఉండకుండా ఉంటుంది అనమాట. ఇదైతే బెస్ట్. ఇదైతే వచ్చినప్పుడు తీసి పక్కన పెట్టకుండా అది ఉండాలి. తర్వాత ఇంకొకటి చూడండి, ఈ స్టీల్ గిన్నెనే కదా డైరెక్ట్ కుక్ పొయ్యి మీద పెట్టడం మంచిది కాదని ఇచ్చేది, గ్యాస్ స్టవ్ పైన పెట్టొద్దు అని క్రాస్ మార్క్. ప్రికాషన్ ఆన్ యూసేజ్ ఆఫ్ ది పానాసోనిక్ స్టెయిన్లెస్ స్టీల్ ప్యాన్, అంటే ప్రికాషన్స్ అనమాట. ఇది ఇక్కడ దీనిపైన పెట్టద్దు. డోంట్ యూస్ పానాసోనిక్ స్టెయిన్లెస్ స్టీల్ కుక్కర్ ప్యాన్ ఆన్ గ్యాస్ స్టవ్. డు నాట్ యూస్ ద పానాసోనిక్ కుక్కర్ అండ్ విత్ ఎనీ అదర్ కుక్కర్, అంటే దీన్ని ఇంకా వేరే ఏ కుక్కర్లో పెట్టొద్దు. సో దీన్ని ఇష్టపడి డైరెక్ట్ పొయ్యి మీద కూడా పెట్టొద్దు అనమాట. గిన్నె మాత్రం మస్తు సాలిడ్గా ఉంది ఫ్రెండ్స్. ఇలాంటి వాటిలో డైరెక్ట్ గా మనము ఏంటి పులావ్స్ అలాంటివి చేస్తాం చూడండి, అవి కూడా బాగుంటాయి. అదే చెప్పా, అక్కడ ఈ మధ్య చాలా మంది కొంటున్నారు, కానీ పెద్దవి వస్తున్నాయి, చిన్నవి అయితే నేను చూడలేదు. ఒకసారి అడిగి చూడండి అన్నాను. వీటిలో మనం పులావ్లు కానీ ఏదైనా ఫ్రైడ్ రైస్ చేసుకున్నా కానీ మంచిగా చాలా సాలిడ్ గా ఉంది అసలు. దీన్ని చూస్తే అబ్బాయి ఎంత బాగుందో, ఏమైనా చేసుకోవచ్చు అనుకున్నా, కానీ ఎలక్ట్రికల్ ఐటమ్కి దూరంగా ఉండాలి. ఇది మెజరింగ్ కప్పు. ఆడవాళ్ళకి బంగారం అన్నా, పట్టు చీరలన్నా, స్టీల్ వస్తువులన్నా పిచ్చి ఉంటుంది కదా. ఇంకోండి, ఇది మాత్రం మస్తు సాలిడ్ గా ఉంది. లోపల ఒక టిష్యూ పేపర్ ఇచ్చేసి మనకు ఇక్కడ కనెక్ట్ అయ్యి ఉంటుంది దీనికి. ఇది వచ్చేసి మనకి ఏమనాలంటే ఈ కలర్ని గ్రే, గ్రానైట్ గ్రేలో కొంచెం డార్క్ వస్తుంది అనుకోవచ్చు. ఇదిగోండి ఒక స్పాచులా, ఫైబర్ వస్తుంది కదా ఈ యొక్క స్పాచులా. కానీ సూపర్ ఉంది ఫ్రెండ్స్, సూపర్ అంటే సూపర్. అదో పిచ్చి కదా ఆడవాళ్ళకి, స్టీల్ వస్తువులను చూడగానే టెంప్టింగ్ టెంప్టింగ్. దీని ప్రైస్ ఎంతో చెప్పలేం కదా మనము, చూద్దాం ఆగండి. ప్రైస్ అక్కడ పెట్టేసి వచ్చాను, దీనిపైన మనం చూద్దాం. ఇది వచ్చేసి 1 లీటర్, దీని యొక్క కెపాసిటీ. కేజెస్ వచ్చేసి మనకి 0.6 kg, అంటే ½ kg కంటే ఎక్కువ, 600 గ్రాములు అయితే దీంట్లో కుక్ చేసుకోవచ్చు మనం రైస్. దీని యొక్క ప్రైస్ ఎంత ఉందో ఒకసారి ప్రైస్ డీటెయిల్స్ చూద్దామా. 3395 రూపీస్ ఉంది. బిల్ ఎంత ఇచ్చారో షాప్ వాళ్ళు చూద్దాం. ఒక్క నిమిషం ఆగండి ఫ్రెండ్స్, బిల్ నేను ఇక్కడ పెట్టేసి వచ్చాను. వచ్చేసి పానాసోనిక్ కదా, అంతకుముందు ఉన్న కుక్కర్స్ కూడా అన్ని పానాసోనిక్ అనమాట. ఒక నిమిషం ప్రైస్ చూసి చెప్తాను.